ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్టంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 112వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో అబ్కారీ శాఖలో జరిగిన అవకతవకలపై శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్వేతపత్రం విడుదల చేశారు. మద్యపాన నిషేధం, లిక్కర్ అవుట్లెట్స్ ని తగ్గించామని చెప్పి మద్యం ధరలు పెంచారన్నారు. ప్రభుత్వంలోని ఇతర శాఖల్లో డబ్బును తీసుకొచ్చి అబ్కారీ శాఖలో పెట్టుబడులు పెట్టించారని, దీంతో ఆయా శాఖలకు దాదాపు 250 కోట్ల రూపాయల నష్టం వచ్చిందని అన్నారు. రాష్టంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీ విచారణ జరిపిస్తామన్నారు. అబ్కారీ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి పేర్కొంటూ, నిషేధం ఇంటెన్షన్ మాత్రం డిఫరెంట్ ఇంటెన్షన్ పెట్టుకున్నారు. అక్కడ మొత్తం మ్యానిపులేషన్ కి, పర్సనల్ గెయిన్ కి దోహదం చేసే విధంగా పబ్లిక్ పాలసీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంబ్యాలెన్స్డ్ పాలసీ టోటల్ గా ఫెయిల్యూర్ అయ్యే పరిస్థితికి వచ్చారు. అడుగడుగునా తప్పులు చేశారు. దానివల్ల నేరాలు పెరిగాయి, బ్లాక్ మార్కెటింగ్ పెరిగింది, బూట్ లెగ్గింగ్ వచ్చింది. మొత్తం ప్రజల ఆరోగ్యంతో కూడా చెలగాటమాడే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. లోక్సభలో ఈ రోజు పార్లమెంటు సభ్యులు కేశినేని చిన్ని, సీఎం రమేష్ అడిగిన ప్రశ్నలకు రైల్వే మంత్రి సమాధానమిస్తూ 2023-24 సంవత్సరానికి రాష్ట్రానికి 8,406 కోట్ల రూపాయలు విడుదల చేశామని పేర్కొన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్దికి కృషి చేస్తున్నామని, అమరావతిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు నిధులు కేటాయించామని తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తున్నామని, అలాగే అనకాపల్లి స్టేషన్ గురించి వివరాలు నివేదిక రూపంలో ఇస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనమండలిలో ఈ రోజు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థులందరికీ ఈ పథకాన్ని వర్తింపచేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పాఠశాలల్లో 72,000 మంది విద్యార్థులు తగ్గారని, ఇతర రాష్ట్రాల్లోని మంచి విధానాలపై అధ్యయనం చేస్తున్నామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యాశాఖలో మంచి విధానాలను అమలు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. మద్యపాన విధానానికి సంబంధించి లోతైన విచారణ జరగాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ రోజు శాసనసభ సమావేశంలో అబ్కారీ శాఖపై విడుదల చేసిన శ్వేతపత్రంపై మాట్లాడుతూ, రాష్టంలో కొన్ని వేల కోట్ల రూపాయలు మద్యపానానికి సంబంధించి అవినీతి జరిగిందన్నారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని పవన్ కళ్యాణ్ పేర్కొంటూ, చాలా లోతైన దోపిడీ జరిగింది. దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు 18,860 కోట్ల 51 లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది. దీంట్లో ఒకటి స్టేట్ ఎక్స్చెకర్ కి లాస్ జరిగింది, ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది. దాంతో పాటు మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు. కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక 10% డిడక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 112వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు ఈ నెల 26వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రోజు శాసనసభను సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు ప్రశ్నోత్తరాలతో ప్రారంభించారు. విశాఖపట్నంలో కాలుష్య నియంత్రణ, రాష్టంలో దెబ్బతిన్న రహదారులు, కేజీహెచ్లో సిబ్బంది కొరత, గ్యాస్ సిలిండర్ల ఉచిత పంపిణీ, ధాన్యం రైతుల సమస్యలు, టెంపుల్ టూరిజం, మత్స్యకారులకు సంబంధించిన జీవో నెంబర్ 217, ఇసుక తవ్వకాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ద్వారా కృష్ణపట్నం పోర్టు లీజు వంటి పలు ప్రశ్నలను లేవనెత్తిన సభ్యులకు సంబంధిత మంత్రులు సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా రేపు శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
గోదావరి నది వరద నీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 14.56 లక్షల క్యూసెక్ల నీటిని సముద్రంలోకి అధికారులు విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని సీతానగరం మండలంలో ఏటిగట్టు ప్రమాదకరంగా మారింది. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలోకి వరద నీటి ప్రవాహం చేరింది. గోదావరి వరద ప్రభావంతో కోనసీమలోని లంక గ్రామాలు నీట మునిగాయి. కొత్తపేట, మండపేట, పి గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజకవర్గాల్లో గ్రామాల్లోకి వరద నీరు చేరింది. ఈ వరదల కారణంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే సుమారు 1000 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈరోజు విద్యాసంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు భక్తుల రద్దీ సాధారణంగా నెలకొంది. ఉచిత సర్వదర్శనానికి 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు వెంకటేశ్వర స్వామివారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న నేపథ్యంలో అక్టోబర్ 4 నుంచి 10వ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశామని టీటీడీ వెల్లడించింది. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యత ఇవ్వడం కూటమి ప్రభుత్వ విజయానికి సంకేతమని రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచిందని, దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రానికి ప్రకృతి వ్యవసాయానికి గుల్బెంకియన్ అవార్డు రావడం జరిగిందన్నారు. కేంద్ర బడ్జెట్లో ప్రకృతి వ్యవసాయానికి పెద్దపీట వేయడం రైతాంగానికి సువర్ణ అవకాశమని తెలిపారు. నవ్యాంధ్రలో ప్రకృతి సేద్యాన్ని మరింత అభివృద్ది చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, స్వచ్ఛమైన ఉత్పత్తుల ఎగుమతులు వృద్ది చేసేందుకు కృషి చేస్తామని మంత్రి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ యానాంలలో దిగువ ట్రోపా ఆవరణంలో నైరుతి పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. రానున్న 2 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని, భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి పేర్కొంటూ, నిన్నటి షేర్జో లేదా గాలుల కోత 21 డిగ్రీల ఉత్తరాక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్ది దక్షిణ వైపు వంగి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు దిగువ ట్రోపా ఆవరణంలో నైరుతి గాలులు మరియు పశ్చిమ గాలులు వీస్తున్నాయి. ఈ రోజు మరియు రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాములు తేలిపాటి నుంచి మోస్తరు వర్షం కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు రాష్ట ప్రభుత్వం రుణమాఫీని అందజేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట అధ్యకురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా నందమూరు గ్రామంలో ఎర్రకాలువ వరద నీటిలో మునిగిపోయిన పంట పొలాలను ఆమె పరిశీలించి రైతులను నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పాతికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకోవాలని కోరారు. విశాఖ నగర పర్యావరణ పరిరక్షణకు వస్త్ర సంచుల వినియోగం చాలా అవసరమని మహావిశాఖ నగరపాలక సంస్థ జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ పేర్కొన్నారు. కోరమాండల్ ఫెర్టిలైజర్స్ సంస్థ నగర ప్రజలకు ఉచితంగా అందించేందుకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024 ఇకో వైజాగ్ పేరిట తయారు చేసిన 30,000 వస్త్ర సంచులను కమిషనర్ ఆయన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగర పరిరక్షణకు, పరిశుభ్రతకు, నగర అభివృద్దికి ప్రజలను చైతన్యపరుస్తూ వారి అవగాహన కొరకు కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత ఎంతో దోహదపడుతుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో విశాఖ నగరం దేశంలోనే ప్రథమ స్థానం సాధించే దిశగా జీవీఎంసీ యంత్రాంగం కృషి చేస్తుందని పి సంపత్ కుమార్ అన్నారు. విశాఖ జిల్లాలో వచ్చే ఏడాది మార్చి నాటికి 10,000 మంది యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్టంలో జరిగిన మద్యం అక్రమాలపై సీఐడీతో విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. తల్లికి వందనం పథకానికి సంబంధించిన విధి విధానాలను రూపొందిస్తున్నామని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 112వ సంచిక ఈ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.